దిశ దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే డోర్ టు డోర్ సర్వే అభయహస్తం అప్లికేషన్లపై నిర్ణయం. ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య భువనగిరి ఎస్సీ గురుకుల హాస్టల్లో ఘటన. నారాయణపేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం మంజూరు చేయండి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోండి. సీఎం రేవంత్ రెడ్డికి వంశీచందర్ రెడ్డి విజ్ఞప్తి. ఎల్కే అద్వానికి భారతరత్న సోషల్ మీడియా వేదికగా ప్రధాని వెల్లడి. నా ఆదర్శాలకు దక్కిన గౌరవం అది, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయికి కృతజ్ఞతలతో స్మరించుకున్నాం. టికెట్ ప్లీజ్ లోక్సభ కోసం కాంగ్రెస్లో భారీగా ఆశావాహులు. ఒక్కొక్క సెగ్మెంట్ నుంచి సగటున 18 మంది దరఖాస్తు. 17 నియోజకవర్గాలకు 306 అప్లికేషన్లు. బీఆర్ఎస్కు తాటికొండ రాజయ్య రాజీనామా. టీఎస్ కాదు టీజీ, నేటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్. ఆర్టీసీకి 375 కోట్లు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. పంజాబ్ గవర్నర్ రాజీనామా, వ్యక్తిగత కారణాలతోనే రాష్ట్రపతికి పురోహిత్ లేఖ. 60 ఏండ్లు ఏం చేశారో, వాక్స్ ఎండోమెంట్ భూములను గుర్తించారా? ప్రజలకు బీఆర్ఎస్ విలువ తెలుస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు నీటి కష్టాలు. రెవెన్యూ డివిజన్గా దుబాక, కొత్త ప్రభాకర్ రెడ్డి రిక్వెస్ట్లను సానుకూలం. 71 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు. అభ్యర్థుల జాబితా విడుదల. మహిళా శిశు సంక్షేమ శాఖలో 23, వైద్య విధాన పరిషత్లో 52 పోస్టులు. నేను బతికే ఉన్న, సర్వైకల్ క్యాన్సర్తో చనిపోయా అన్నది అవాస్తవం. డోర్ టు డోర్ సర్వే అభయహస్తం అప్లికేషన్లపై నిర్ణయం. ఐడి ప్రూఫ్లు సిద్ధంగా ఉంచుకోవాలని అధికారుల సూచన. ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాతే అర్హుల ఎంపిక. త్వరలోనే తేదీల ప్రకటన. ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య భువనగిరి ఎస్సీ గురుకుల హాస్టల్లో ఘటన. ఎత్తిపోతల పథకం మంజూరు చేయండి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోండి. గత 10 ఏళ్లలో మహబూబ్ నగర్ నిర్లక్ష్యానికి గురైంది. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో నడిపించండి. సీఎం రేవంత్ రెడ్డికి వంశీచంద్ రెడ్డి విజ్ఞప్తి. ఎల్కే అద్వానికి భారతరత్న. బీజేపీ అగ్రనేతకు దేశ అత్యున్నత పురస్కారం. సోషల్ మీడియా వేదికగా ప్రధాని వెల్లడి. దేశాభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి మరువలేనిది. ఆయన నుంచి నేర్చుకోవడానికి అవకాశాలు రావడం నా అదృష్టం. మోడీ. నా ఆదర్శాలకు దక్కిన గౌరవం ఇది, పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అటల్ బిహారీ వాజ్పేయి కృతజ్ఞతతో స్మరించుకుంటున్నా. ఎల్కే అద్వానీ. టికెట్ ప్లీజ్ లోక్సభ కోసం కాంగ్రెస్ లో భారీగా ఆశావాహులు. ఒక్కో సెగ్మెంట్ నుంచి సగటున 15 మంది దరఖాస్తు. 17 నియోజకవర్గాలు 306 అప్లికేషన్లు. బీఆర్ఎస్ కు తాటికొండ రాజయ్య రాజీనామా. త్వరలో కాంగ్రెస్ గూటికి ఆయన దారిలోనే మాజీ మంత్రి పెద్దిరెడ్డి. సీఎం రేవంత్ రెడ్డితో హైదరాబాద్ మేయర్ భేటీ. కాంగ్రెస్ మా ప్లేట్ లోనే ఉంది అంటూ కామెంట్. త్వరలోనే హస్తం గుటికి విజయలక్ష్మి. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ స్థానాలకు తీవ్ర పోటీ. మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు సెగ్మెంట్లకు సైతం. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతల్లో ఆశలు. ఆఫీసర్లు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు సైతం అప్లై. టీఎస్ కాదు టీజీ, నేటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్. గత ప్రభుత్వ నిర్ణయాన్ని రివైజ్ చేసే ఆలోచన. తెలంగాణ అస్తిత్వం ప్రతిబింబించేలా ఫోకస్. 1040 మంది రిటైర్డ్ ఆఫీసర్ల కొనసాగింపు పైన డిస్కషన్. గ్రూప్ 1 బడ్జెట్ సమావేశాలపైన చర్చలు. సోనియా, ప్రియాంక పోటీ చేస్తే గెలిపిస్తాం, లేదంటే ఖమ్మం నుంచి నాకు అవకాశం ఇవ్వండి. డిప్యూటీ సీఎం భట్టి సతీమణి నందిని. మధిర నుంచి ఖమ్మం వరకు కార్లతో భారీ ర్యాలీ. అనంతరం గాంధీ భవన్లో దరఖాస్తు. ఆర్టీసీకి 375 కోట్లు నిధులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం. రాయితీలకు 212 కోట్లు. సంస్థకు ఆర్థిక సాయంగా 162 కోట్లు. పంజాబ్ గవర్నర్ రాజీనామా, వ్యక్తిగత కారణాలతోనేనని రాష్ట్రపతికి పురోహిత్ లేఖ. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం వేలం కీలక పరిణామం. చండీగఢ్ అడ్మినిస్ట్రేటివ్ పదవికి సైతం రాజీనామా. 71 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు. అభ్యర్థుల జాబితా విడుదల. మహిళా శిశు సంక్షేమ శాఖలో 23, వైద్య విధాన పరిషత్లో 52 పోస్టులు. 60 ఏండ్లు ఏం చేశారు? వక్ఫ్ ఎండోమెంట్ భూములను గుర్తించరా? సామాన్య రైతులను ఇబ్బంది పెట్టొద్దు, జియో ట్యాగ్ చేయాల్సిందే. అధికారులకు ధరణి కమిటీ స్పష్టం. రెవెన్యూ డివిజన్ గా దుబ్బాక. రెవెన్యూ శాఖలో సర్క్యులేషన్ లో ఫైల్. త్వరలోనే అధికారిక ప్రకటన. గులాబీ ఎమ్మెల్యేకు సీఎం రేవంత్ రిటర్న్ గిఫ్ట్. పరిణామాలపై ఉత్కంఠ. కొత్త ప్రభాకర్ రెడ్డి రిక్వెస్ట్ కు సానుకూలం. నేను బతికే ఉన్నా, సర్వైకల్ క్యాన్సర్ తో చనిపోయా అన్నది అవాస్తవం. ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోకుండా చూసుకునే మార్గాలు మా వద్ద ఉన్నాయి. ప్రముఖ సినీ నటి పూనం పాండే. ప్రజలకు బీఆర్ఎస్ విలువ తెలుస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంటు నీటి కష్టాలు. మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం మంచిదే, పురుషులకు తగిన న్యాయం చేయాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.